హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి ఇక్కడ నేను ఏదైతే వీడియో క్లిప్లో షేర్ చేస్తున్నానో ఈ టాప్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా షేర్ చేశాను. ఇది చూడడానికి ఒకవైపు టాప్లా కనిపిస్తుంది, ఇంకోవైపు జస్ట్ నార్మల్గా ఫ్లేర్ లేకుండా ఫ్రాక్ ఎట్లా ఉంటుంది అట్లా అనిపిస్తుంది అనమాట. ఇది నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనిపించింది నాకు. మంగళగిరి మెటీరియల్ ఒకటి తీసుకున్నాను. సో దాని మీద రెగ్యులర్గా టాప్స్ కాకుండా నాకు ఇలా యూనిక్గా డిజైన్ చేసుకోవాలనిపించింది. ఇది ప్యాటర్న్ వైజ్గా చూసుకుంటే బాడీ పార్ట్, బాటమ్ పార్ట్ రెండు సపరేట్ అనమాట. రెండింటికి సంబంధం ఉండదు, రెండు విడివిడిగా మనం డిజైన్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి ఆర్మ్ వరకు ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ అవుతున్న ఆ నెక్ మోడల్ అనేది డిజైన్ చేసుకున్నాను. సైడ్ కటింగ్స్ అనేవి వస్తాయి. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. మ్యాక్సిమం మీ అందరికీ అర్థమయ్యే విధానంలోనే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కంటిన్యూ అవుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మనకు ఒక ఇన్స్టా పేజ్ కూడా ఉంది, పేజ్ నేమ్ వివి లుక్స్. అది కూడా ఒకసారి విజిట్ అయ్యి ఫాలో అవ్వండి. ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఇది నేను ఒక ఆన్లైన్ ఆర్డర్ అనమాట. క్లయింట్స్ మనకి పెద్ద మెజర్మెంట్స్ ఏం ఇవ్వలేదు, జస్ట్ సింపుల్గా ఒక 4 మెజర్మెంట్స్ ఇచ్చేశారు. వాళ్ళ హైట్ 5.7, చెస్ట్ 43, వేస్ట్ 38.5, టాప్ లెంత్ 50. జస్ట్ ఈ 4 ఇచ్చారనమాట. అంతకుమించి ఎక్స్ట్రా ఏం ఇవ్వలే. బట్ మనం దీన్ని బట్టే వాళ్ళని ఇమాజినేషన్ చేసుకొని డిజైన్ చేసుకోవాలి. మ్యాక్సిమం నేను చేసేవన్నీ అట్లనే ఉంటాయి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోవడం చాలామందికి రాదు. ఆ బర్స్ట్ సైజ్తోనే డ్రెస్ మొత్తం డిజైన్ చేసినవే ఉంటాయి, నేను డిజైన్ చేసిన అవుట్ఫిట్స్ అన్నీ కూడాను. అయితే ఇక్కడ మనము బాడీ పార్ట్కి తగ్గ ఒక క్లాత్ని తీసుకోవాలి. నాకు ఇక్కడ ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని కటింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం షోల్డర్స్ దగ్గర అటాచ్ చేసుకోవాలి కాబట్టి. సో నేను మెటీరియల్ అని చెప్పాను కదా, క్లాత్ 2.5 వచ్చిందనమాట నాకు మెజర్ చేస్తే. ఆ 2.5లో 1/2 మీటర్ అనేది నేను బాడీ పార్ట్కి కటింగ్ చేసేసాను. సో 2.5 అంటే మరీ 2.5 రాలేదు, ఆ 2.5కి ఒక 10 సెంటీమీటర్స్ తగ్గింది. ఓకేనా. సో అయితే మనం బాడీ పార్ట్కి ఇట్లా మెయిన్ క్లాత్ని తీసేసుకున్నాను. నేను డైరెక్ట్గా మెయిన్ క్లాత్ మీద కటింగ్ చేసేస్తున్నాను. మీరు లైనింగ్ క్లాత్ మీద కటింగ్ చేయండి. నాకు ఇక్కడ మెయిన్ క్లాత్ చాలా స్టిఫ్గా అనిపించింది, అందుకని నేను డైరెక్ట్గా దీని మీదే కటింగ్ చేసేస్తున్నాను అనమాట. సో అయితే మనం ఇట్లా 1/2 మీటర్ క్లాత్ అనేది బాడీ పార్ట్కి ఇట్లా తీసుకొని 4 ఫోల్డింగ్స్ అనేవి వేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ తెలుసు కదా, మనం ఎలా శారీ ఫోల్డింగ్స్ వేస్తాము అలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని నీట్గా పెట్టుకోవాలి. లోపల ఫోల్డింగ్స్ ఏమీ లేకుండా నీట్గా సెట్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ హైట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. బాడీ హైట్ ఎక్కువైనా బాగోదు, తక్కువైనా బాగోదు. సో బాడీ హైట్ మెజర్ చేసే ముందు కింద మనకి స్ట్రైట్ లైన్ రావడానికి ఒక మార్కింగ్ పాయింట్ పెట్టుకోండి. బాడీ హైట్ వచ్చేసి నేను ఇక్కడ 14.5 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. ఇది పర్ఫెక్ట్ బాడీ హైట్ అనమాట. మ్యాక్సిమం అందరూ ఇదే ఫాలో అయిపోండి. 14.5 ఇంచెస్ అనేది బాడీ హైట్. అలానే ఇక్కడ నెక్ వెడల్పు, నెక్ విత్ మనము విత్ ఎక్కువ కావాలి అని అనుకుంటే 3.5 పెట్టుకోండి. విత్ మరీ అది ఓవర్ విత్ అయ్యింది అని అనుకుంటే 3 ఇంచెస్ పెట్టుకోండి. నేను ఇక్కడ 3.5 పెడుతున్నాను. నేను వేసుకున్న మెజర్మెంట్స్లో కూడా 3.5 పెట్టాను. నాకు వైడ్ ఓపెన్స్ అంటే చాలా బాగా ఇష్టం, చాలా బాగుంటాయి అన్నమాట. అదేవిధంగా షోల్డర్ పాయింట్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను ఇక్కడ. నెక్ విత్ 3.5, షోల్డర్ విత్ 3 ఇంచెస్. చంక భాగము, సో చంక వచ్చేసి 7.5 పెడుతున్నాను. ఎందుకంటే వీళ్ళ చెస్ట్ 43 ఉంది కదా, నేను అది ఇమాజినేషన్ చేసుకొని అందుకే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టారనమాట. నార్మల్గా చంక ఎవరికైనా 7 ఇంచెస్ అలా పెడతారు. సో వీళ్ళు కొంచెం బర్స్ట్ సైజ్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది కదా మనకి, అందుకనే 7.5 ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మనం ఇట్లా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ చెస్ట్ మార్జిన్ ఎలా మార్కింగ్ చేస్తున్నామో చూడండి. ఈ 43 అనేది వాళ్ళ బర్స్ట్ సైజు డివైడెడ్ బై 4 చేస్తే 11 ఇంచెస్ వస్తుందన్నమాట. డివైడెడ్ బై 4 ఎందుకు చేసుకున్నాం మనం క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాం కాబట్టి డివైడెడ్ బై 4 చేసుకున్నాము. సో 11 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పాయింట్ అనేది పెట్టుకోవాలి. ఆ 11 ఇంచెస్కి మార్జిన్ అంటే లోపల మనకి ఖర్చు కావాలి కదా ఫ్యూచర్లో యూజ్ అవ్వడానికి, మార్జిన్ ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. నేను ఇక్కడ మార్జిన్ చాలా ఎక్కువ పెట్టాను. మార్జిన్తో కలిపి నాకు 13 ఇంచెస్ వచ్చింది, అంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను అనమాట. ఇక్కడ చంక లోతు తీయడానికి 2 ఇంచుల పైకి మనం మార్కింగ్ చేసుకొని ఇలా ఒక కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. సో మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. అయితే మనం ఇక్కడ ఫస్ట్ ఫిట్టింగ్ పాయింట్ 11 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, నేను ఫింగర్తో చూపించాను. కింద వేస్ట్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఒక 1 ఇంచ్ తగ్గించుకొని
10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. సో పైన చెస్ట్ ఎంతైతే ఉందో కింద వేస్ట్ ఒక 1 ఇంచ్ మాత్రమే తగ్గుతుంది. సో దానికి ఇట్లా క్రాస్గా లైన్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇట్లా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆ కింద వేస్ట్కి మార్జిన్ కావాలి కదా మరి కింద కూడా. సో కింద వేస్ట్కి మార్జిన్కి మళ్ళీ ఎక్స్ట్రా 2 ఇంచులు పక్కకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని మళ్ళీ దాన్ని కూడా ఇట్లా క్రాస్గా లైన్ అనేది మార్కింగ్ పెట్టేవాలి. సో ఇది డ్రాయింగ్ అనమాట. ఇప్పుడు నెక్ పార్ట్ని మార్కింగ్ చేసుకుందాము. నెక్ విడ్త్, ఇది ఫ్రంట్ నెక్ విడ్త్ అనమాట. ఫ్రంట్ నెక్ విడ్త్ వచ్చేసి 6.5 పెడుతున్నాను. 6.5 కొంచెం డీప్ అయింది అనిపించింది, మీరు మాత్రము 6 ఇంచెసే పెట్టండి. సో నేను తర్వాత మళ్ళీ దాన్ని 6 ఇంచెస్కి మార్చినట్లున్నాను. మళ్ళీ కింద కూడా విడ్త్, నెక్ విడ్త్ 3.5 పెట్టుకొని దీన్ని ఎల్ షేప్లో మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఎల్ షేప్లో మార్కింగ్ చేసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ ఆ కింద కార్నర్ పాయింట్ దగ్గర నుంచి పైకి 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టండి. చూడండి, కింద కార్నర్ దగ్గర నుంచి పైకి 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని అక్కడి నుంచి పక్కకు ఒక 1/2 ఇంచ్ పెట్టండి. ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది, మరీ విడ్త్ ఎక్కువ పెట్టినా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఆ 1/2 ఇంచ్కి పైన మనం మార్కింగ్ చేసిన నెక్ పార్ట్కి కలిపి క్రాస్గా ఒక లైన్ని మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్ డీప్కి ఇంకొక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో మీకు వీడియోలో నేను డ్రాయింగ్ ఏ విధంగా వేస్తున్నాను అనేది అర్థమవుతుంది కదా. ఈ మార్కింగ్ పాయింట్స్ కూడా సేమ్ ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, మనకి నెక్ అంటే డీప్ అవ్వదు, వైడ్ అవ్వదు, పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. అది నెక్ డ్రాయింగ్. ఇప్పుడు కింద ప్రిన్స్ కట్ డ్రాయింగ్, నేను ఇక్కడ 4 ఇంచెస్ వెడల్పు అనేది మార్కింగ్ చేశాను. అలానే టేప్ని ఇట్లా సెంటర్లో పెట్టుకొని 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆ 10 ఇంచెస్కి కింద చేసిన మార్కింగ్ ఒక లైన్ని మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఆ లైన్ పక్క నుంచి 1.5 మార్కింగ్ చేస్తున్నాను. 1.5 చేసుకోవచ్చు, 2 ఇంచెస్ చేసుకోవచ్చు, 1 ఇంచ్ చేసుకోవచ్చు. అది బస్ట్ సైజ్ బట్టి మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత చంక భాగం దగ్గర నుంచి ఆ బస్ట్ పాయింట్ వరకు లైన్ని మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫింగర్తో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు దాన్ని క్రాస్గా అయినా మార్క్ చేసుకోవచ్చు, సేమ్ అదే షేప్లో షేప్ అవుట్ వచ్చేటట్లయినా మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక లైన్ క్రాస్గా మార్కింగ్ చేసేసాను. ఇక్కడ పైన చంక భాగం దగ్గర చూడండి, 1/2 ఇంచ్ అటువైపు 1/2 ఇంచ్ ఇటువైపు మార్కింగ్ చేసుకొని 2 ఇంచుల దగ్గర ఇంకొక మార్కింగ్ చేసుకొని దానిని ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఇంకొక మార్కింగ్ చేసుకున్నాను. సో అర్థమైంది కదా. ఇది ప్రిన్స్ కట్ ప్లస్ నెక్ మార్కింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ చంక లోతు తీయడానికి 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి మార్జిన్ వరకు ఇట్లా 1/2 ఇంచ్ విడ్త్తో ఇట్లా మనం డ్రాయింగ్ వేసుకొని లోపలికి కలిపేసేయాలి. అర్థమవుతుందా. సో లోపల మనకి ఇంకా బ్యాక్ నెక్ అనేది డ్రాయింగ్ వేయలేదు. మీరు ఇట్లా డ్రాయింగ్ వేసి గబుక్కున కటింగ్ చేసే మాకండి, ఎందుకంటే పైన అవుట్లైన్ కటింగ్ చేసుకున్న తర్వాత రెండింటిని సపరేట్ చేశాక అప్పుడు మనము ఫ్రంట్ నెక్ ఇవన్నీ కటింగ్ చేసుకోవాలి. లోపల మనకి ఇంకో బ్యాక్ నెక్ ఉంది కాబట్టి ఫస్ట్ అవుట్లైన్ ఏదైతే కనిపిస్తుందో ఆ అవుట్లైన్ని కటింగ్ చేసేసుకోవాలి. అవుట్లైన్ని కూడా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసేసి మనం వేసిన డ్రాయింగ్ ప్రకారము వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ పార్ట్ని అయితే కటింగ్ చేసేసుకున్నా ఇక్కడ నేను. అదేవిధంగా ప్రిన్స్ కట్కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ ప్రిన్స్ కట్ పీసెస్ అనేవి కూడా కటింగ్ చేసేసుకోవాలి. సో వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నా వీడియో అనేది బూస్టప్ అవుతుంది. మనకున్న సబ్స్క్రైబర్స్కి మనకున్న వ్యూవర్స్కి ఎలాంటి సంబంధం లేకుండా పోయింది. సో అందుకనే మ్యాక్సిమం వీడియోస్ తగ్గించాను అనమాట, పెట్టకపోవడానికి రీజన్ అదే. సో ఈ విధంగా మనం కటింగ్ చేసేసుకున్నాం కదా. ఇది ఫ్రంట్ బాడీ పార్ట్ కంప్లీట్గా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్ డ్రాయింగ్ని వేసుకుందాము. బ్యాక్ నెక్ వెడల్పు 3.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. అలానే బ్యాక్ నెక్ డీప్ అసలు మీరు ఎంత డీప్ వేస్తారు అనేది చూడండి. బ్యాక్ నెక్ డీప్ ఇక్కడ నేను 8.5 పెట్టాను. ఇది అందరికీ ఉండే కామన్ డీప్ మెజర్మెంట్స్ అనమాట. 8.5 అనేది సెంటర్లో ఇంకొక 4 ఇంచెస్ వెడల్పు అనేది పెట్టుకొని మార్కింగ్ చేసుకొని ఇలా ఎల్ షేప్లో డ్రాయింగ్ వేసుకొని
బోట్ నెక్ లాగా ఒక రౌండ్ షేప్ అనేది డ్రాయింగ్ వేసుకోవాలి. ఇప్పుడు కింద ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మనకి నచ్చిన షేప్ అనేది వేసుకోవచ్చు. దీనికి మెజర్మెంట్స్ లేకుండా కూడా మనం డ్రాయింగ్ వేసేసేయవచ్చు. సో నాకు బాగా అలవాటు ఉంది కాబట్టి మెజర్మెంట్స్ లేకుండానే నేను కింద ఆ డ్రాయింగ్ అనేది ఆ షేప్లో డ్రా చేశాను. మీకు ఒకవేళ అలా వేయడం రాకపోతే విత్ మెజర్మెంట్స్ పెట్టుకొనైనా వేసుకోవచ్చు. అలా డ్రాయింగ్ వేసుకొని దాని ప్రకారము కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కంప్లీట్గా కటింగ్ అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ స్లీవ్స్ని కటింగ్ చేస్తున్నాను. నేను స్లీవ్ లెంత్ 5.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేశాను. అలానే స్లీవ్ విడ్త్ అంటే స్లీవ్ వెడల్పు నాకు ఇక్కడ క్లాత్ సరిపోలేదు. నేను కుట్టేటప్పుడు స్లీవ్స్కి లోపల ఎక్స్ట్రా క్లాత్ అనేది అటాచ్ చేశాను అనమాట. స్లీవ్ వెడల్పు 11 ఇంచెస్ పెట్టుకోవాలి. బట్ నాకు ఇక్కడ 9 ఇంచెసే ఉంది. ఎక్స్ట్రా క్లాత్ని పెట్టుకొని మనం జనరల్గా స్లీవ్స్ ఎలా కట్ చేసుకుంటాము అలా స్లీవ్ అనేది కటింగ్ చేసేసుకోవడమే. వాళ్ళకి ఎంత హైట్ కావాలి ఎంత లూజ్ కావాలి అనేది మార్కింగ్ చేసుకొని దాన్ని బట్టి కటింగ్ చేసేసుకోవచ్చు. సో స్లీవ్స్ కూడా కటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ పార్ట్ అనేది చూడండి. ఇక్కడ నేను మీకు బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. రెండు బ్లాక్ అయ్యి ఉండేసరికి మీకు సరిగ్గా కనిపించట్లేదని నేను జస్ట్ అలా మార్కింగ్ వేశాను. కింద వచ్చేసి లైనింగ్ పార్ట్ ఉంది, పైన మెయిన్ క్లాత్ ఉంది. మనం నెక్ని ఎలా అయితే డ్రా చేసుకున్నామో దాని ప్రకారం కుట్టేసేసుకొని ఎక్స్ట్రా కనిపిస్తున్న ఆ ఫ్యాబ్రిక్ని నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. లోపల కూడా ఆ ట్రయాంగిల్ షేప్ ఉంది కదా లోపల కొలంబస్ టైప్లో, అది కూడా పూర్తిగా కటింగ్ చేసేసుకోవాలి. నెక్ మొత్తం అట్లా కట్ చేసుకున్న తర్వాత నెక్ లైన్ మొత్తము సిజర్తో చిన్న చిన్నగా కటింగ్స్ ఇట్లా పెట్టుకోవాలి. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో చిన్న చిన్నగా కార్నర్ పాయింట్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అలా కటింగ్స్ పెట్టుకొని ఆ మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో దానిని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. సో టర్న్ చేసేటప్పుడు కూడా నీట్గా టర్న్ చేసుకొని ఏదైనా ఒక స్టిక్ హెల్ప్ తీసుకోండి, కొంచెం హార్డ్గా ఉండేది. దానిని లోపల నుంచి పెట్టి పుష్ చేస్తే మనకి ఆ క్లాత్ లోపల ఫోల్డింగ్ పడుతుంది. ఆ ఫోల్డింగ్ అంతా బయటకు వచ్చి నీట్గా ఆ షేప్ అనేది బయటకు కనిపిస్తుంది అనమాట. అలా టర్న్ చేసుకొని నేను ఫింగర్తో చూపిస్తున్నాను కదా అదంతా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసుకుంటే నెక్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు బాడీ పార్ట్ అదంతా ఎక్స్ట్రా పక్కన మొత్తం అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. సో అర్థమైందా? ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ అనేవి వేసుకోవాలి. బ్యాక్ డాట్స్ కానీ ఫ్రంట్ డాట్స్ కానీ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ. సో డాట్స్ వేయడానికి క్లాత్ని షోల్డర్ పాయింట్ని బేస్ చేసుకొని షోల్డర్ని సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి నేను ఎట్లా ఫోల్డింగ్ చేస్తున్నాను, అర్థమైందా? షోల్డర్ పాయింట్ వరకు ఫోల్డింగ్ చేసుకొని డాట్ అనేది వేసుకోవాలి. డాట్ హైట్ 6 to 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని వేసుకోవచ్చు. 2 సైడ్స్ కూడాను ఇట్లనే క్లాత్ని షోల్డర్ సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకొని డాట్ వేసుకోవాలి. ఓకేనా? డాట్ వేసేటప్పుడు కూడా స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ అనేది లాగడం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇట్లా రెండు వైపులా కూడాను డాట్స్ వేసేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎట్లా అనేది ఒకసారి చూసుకుందాం ఇక్కడ మనం. అయితే ఇక్కడ ఫ్రంట్ నెక్ నేను ఇక్కడ చాక్ పీస్తో ఎందుకు డ్రాయింగ్ వేస్తున్నానంటే మీకు ఇక్కడ బ్లాక్ అయ్యేసరికి కనిపించకపోయేసరికి నేను ఇట్లా మార్కింగ్ చేస్తున్నాను. మనం మార్కింగ్ చేసిన ఆ లైన్స్ మిషన్తో ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపల పార్ట్ని అంటే లోపల లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. అర్థమవుతుందా? ఇది కటింగ్ అయిపోయిన తర్వాత ఆ మెయిన్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత లోపల చిన్న చిన్న టక్స్ ఇవ్వడం మెయిన్ ఇంపార్టెంట్. మెయిన్లీ ఆ కార్నర్స్ అవి ఇస్తేనే మనకి పర్ఫెక్ట్గా టర్న్ అవుతుంది అనమాట క్లాత్ని టర్న్ చేసేటప్పుడు. కంప్లీట్గా ఇట్లా టర్న్ చేసుకున్న తర్వాత దానిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఆ నెక్ పైన ఇంకో స్టిచ్ వేసుకొని ఆ మెయిన్ క్లాత్ని ఏదైతే షేప్లో కట్ చేసుకున్నామో ఆ షేప్ మొత్తము అటాచ్ చేసేసుకొని సిజర్తో కట్ చేసేస్తున్నాను. చూడండి నేను అంటే అదంతా మనం అటాచ్ చేసేసుకోవాలి. ఓకేనా? అండ్ ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ వరకు అసలు ఆ బోర్డర్ని ఎలా అటాచ్ చేస్తారనేది చూడండి. ఇక్కడ టేప్ని ఆ కార్నర్ పాయింట్కి పెట్టుకొని ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. అంటే మనం మార్క్ చేసిన ఆ లైన్ పైనుంచి ఒకటే వేలో రావాలన్నమాట. పైనుంచి నెక్ షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి ఇలా లైట్గా క్రాస్ వస్తుంది కదా,
అక్కడి నుంచి ఒకటే వేలో ప్రిన్స్ కట్ లోపలికి కలిసిపోవాలి. అందుకే టేప్ని ఇట్లా క్రాస్గా పెట్టి రెండు వైపులా కూడా ఒక మార్కింగ్ అనేది డ్రా చేసుకోవాలి. అయితే మనం ఏదైతే బోర్డర్ని అటాచ్ చేస్తున్నామో ఆ బోర్డర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా ఆ లైన్ ప్రకారమే మనము క్లాత్ మీద పెట్టి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. రెండు వైపులా కూడాను సేమ్ ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ వేయాలి. సో స్టిచ్ వేసేటప్పుడు కూడా ఏంటంటే క్లాత్ని లైట్గా ఫోల్డింగ్ చేస్తున్నాను నేను ఇక్కడ. లైట్గా ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇట్లా రెండు వైపులా కూడాను సేమ్ ఇప్పుడు నేను ఎట్లా అయితే చూపించానో అదే విధంగా 2 సైడ్స్ బోర్డర్ని అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్రిన్స్ కట్ని ఎలా అటాచ్ చేసుకోవాలనేది ఇక్కడ చూడండి. ప్రిన్స్ కట్ నార్మల్గా ఏంటి, మనం లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకొని స్టిచ్ చేసేస్తాం కదా. ఇక్కడ ఏంటంటే నేను ఇన్విజిబుల్గా ప్రిన్స్ కట్ని ఎలా అటాచ్ చేస్తారనేది చూపిస్తున్నాను. మెయిన్ క్లాత్ ప్రిన్స్ కట్ ముక్క అండ్ దాని కింద అటాచ్ చేసే లైనింగ్ క్లాత్ని కింద పెట్టుకోవాలి. అంటే సెంటర్లో మనకి ఆ షేప్, బాడీ పార్ట్ షేప్ అనేది పెట్టుకొని కింద లైనింగ్ క్లాత్, సెంటర్లో మెయిన్ క్లాత్, దానిపైన ఇంకొక క్లాత్ అంటే ప్రిన్స్ కట్కి అటాచ్ చేసే మెయిన్ క్లాత్, ఈ మూడు ఇట్లా ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేయాలన్నమాట. సో ఇక్కడ కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ప్రిన్స్ కట్ షేప్ అనేది మనకి కర్వ్ తిరిగి ఉంటుంది కదా, మనం కుట్టేటప్పుడు కూడా అదే కర్వ్ తిప్పాలన్నమాట. సో అలా తిప్పాలి అని అంటే స్టార్టింగ్ దగ్గర నుంచి బస్ట్ పాయింట్ వరకు ఒక కుట్టు వేసేసి అక్కడతో నిడిల్ని ఆపేవాలి. నిడిల్ని అలా ఆపేసి పాదాన్ని పైకి లేపి క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి. కింద మీకు ఇట్లా అడ్జస్ట్ చేస్తున్నప్పుడు ఫోల్డింగ్స్ పడతా ఉంటాయి, బట్ అవి మీరు చూసుకొని జాగ్రత్తగా అడ్జస్ట్ చేయండి. వస్తుంది రాదు అనుకోమాకండి, బట్ స్లోగా డిజైన్ చేస్తే వస్తుంది అనమాట. ఇలా అడ్జస్ట్ చేసుకొని ఆ షేప్ ఎలా అయితే ఉందో దాని ప్రకారము స్టిచ్ వేసేసుకోవాలి. సో అలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని పక్కకి వేసుకొని లైనింగ్ క్లాత్ని కింద నుంచి బయటికి లాగితే మనకి ఇట్లా వస్తుంది అనమాట. ఫ్రంట్ బ్యాక్ అసలు తేడానే తెలియదు, రెండు వైపులా కూడాను ఒకేలా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాక్ అంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనమాట. సో బ్లౌజ్ బ్యాక్ అండ్ బ్లౌజ్ ఫ్రంట్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఇదిగోండి, ఇది బ్లౌజ్ ఫ్రంట్, ఇది ఇన్విజిబుల్ అనమాట. మీకు అక్కడ ఉగ్గు వచ్చినట్లుంది బట్ రాలేదు, నీట్గానే ఉంది. అది మనం అడ్జస్ట్ చేసుకొని లాగితే సెట్ అయిపోతుంది. ఇంకా అట్లా వచ్చిన తర్వాత లైనింగ్ క్లాత్కి ఇది మెయిన్ క్లాత్ని అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇట్లా మనం రెండు వైపులా కూడాను సేమ్ ఇదే విధంగా అటాచ్ చేసుకోవాలి. సో అలా ఫ్రంట్ బాడీ పార్ట్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, షోల్డర్స్ జాయింట్ చేసుకొని హ్యాండ్స్ని కూడా అటాచ్ చేసేసుకున్నా ఇక్కడ నేను. ఎందుకంటే వీడియో లాంగ్ అవుతుంది కదా, ఓన్లీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్నే షేర్ చేద్దామని హ్యాండ్స్ వీడియో అనేది స్కిప్ చేశాను. సో అది హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 2 బాడీ పార్ట్స్ ఇట్లా సపరేట్ అయిపోతాయి. ఫ్రంట్ బాడీ పార్ట్కి ఇప్పుడు నేను కింద బోటమ్ని అటాచ్ చేస్తున్నాను. బోటమ్ ఎలా అటాచ్ చేసుకోవాలనేది ఇక్కడ మీరు వాచ్ చేయొచ్చు. మనం ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నామో ఆ ఫ్యాబ్రిక్ని సెంటర్లో ఒక చిన్న కటింగ్ పెట్టుకోవాలి. సో సెంటర్లో మెయిన్ క్లాత్ని పెట్టుకోవాలి, కింద వేసిన బాడీ పార్ట్ దగ్గర కూడా సెంటర్లో ఒక మార్కింగ్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కింద బోటమ్ ఎలా మార్క్ చేసుకోవాలనేది మీరు ఇక్కడ చూడండి. నేను డిజైన్ చేసే పర్సన్ కొంచెం చబ్బీగా ఉంటారు కాబట్టి నాకు ఇక్కడ ఫోల్డింగ్ వేసిన పెద్ద ఫోల్డింగ్ కనబడలా. సో మీరు సన్నగా ఉండేటట్లయితే ఈ ఫోల్డింగ్ కొంచెం లోపలికి ఎక్కువ ఫోల్డింగ్ పెట్టుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనము ఈ ఫోల్డింగ్ ఎట్లా పెడుతున్నామంటే స్కూల్ యూనిఫామ్ ఫోల్డింగ్స్ లైక్ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలన్నమాట. జస్ట్ మనకి ఫ్రంట్ 2 ప్లీట్స్ టైప్లో వస్తాయి, సేమ్ అదే బ్యాక్ కూడా వస్తాయి. ఇక్కడ నేను 2 ఇంచెస్ విడ్త్తో మార్కింగ్ చేసుకున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ మధ్యలో ఏమీ రాదు. జస్ట్ మనకి ఆ బర్స్ట్ పాయింట్ ఉంది కదా, ఆ బర్స్ట్ పాయింట్ దగ్గర నుంచి కిందకు ఒక ప్లీట్, ఇటు సైడ్ బర్స్ట్ పాయింట్ దగ్గర నుంచి కిందకు ఒక ప్లీట్ పడుతుంది. వీళ్ళు చబ్బిగా ఉండడం వల్ల నాకు క్లాత్ సరిపోలేదు, బట్ సన్నగా ఉండే వాళ్ళు మాత్రము ఎక్కువ ఫోల్డింగ్ పెట్టుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూడండి ఆ ఫోల్డింగ్ ఎలా కుట్టాలనేది చూడండి. ఫస్ట్ మన వైపు మనం సిట్టింగ్ ఎటువైపు అయితే కూర్చున్నామో అటువైపు ఫోల్డింగ్ వేసుకొని
ఒక స్టిచ్, అండ్ తర్వాత ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఇంకో వైపు ఫోల్డింగ్ వేసుకొని ఇంకో స్టిచ్. ఇలా మనము 2 సైడ్స్ ప్లీట్స్ లాగా పెట్టుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. కింద చూసారా ప్లీట్ ఎలా పడిందో, మనం పెట్టంగానే ఆ ప్లీట్ అంతా మంచిగా ఐరన్ చేసేసుకున్నాం అనుకోండి, పైనుంచి భలే కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. నాకు ఇది కొత్తగా ఇట్లా ట్రై చేయాలనిపించింది. జస్ట్ ఫ్రంట్ ఒక 2, బ్యాక్ ఒక 2, అంతే, అంతకుమించి ఎక్కువ రాదు. సో అదేవిధంగా మళ్ళీ ఈ చివర కూడా అదేవిధంగా ఆపోజిట్ డైరెక్షన్లో ప్లీట్స్ పెట్టుకోవాలి ఇలా. ఇప్పుడు మనం పెట్టిన బోటమ్ పార్ట్ క్లాత్, అలానే లైనింగ్ క్లాత్, మెయిన్ బాడీ పార్ట్, ఈ 3 1 బై 1 పైన పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. సో మీరు ఎలా పెడతారంటే ఫస్ట్ లైనింగ్ క్లాత్ని పెట్టండి, దానిపైన బాడీ పార్ట్ పెట్టండి, ఆ బాడీ పార్ట్ పైన మనం ఇప్పుడు ఏదైతే బాటమ్ పార్ట్ ప్లీట్ పెట్టుకున్నామో అది పెట్టాలి. సో మన బాడీ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టాలి, కింద అటాచ్ చేసే బాటమ్ పార్ట్ వచ్చేసి రాంగ్ సైడ్ పెట్టాలి. అర్థమవుతుందా? ఇలా 3 1 బై 1 పెట్టేసేసుకున్న తర్వాత ఒక స్టిచ్ అనేది ఆ యోక్ పార్ట్కి స్ట్రైట్గా వేసుకోవాలి. చూడండి, నేను యోక్ పార్ట్కి స్ట్రైట్గా వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఆ ఖర్చు లోపలికి వెళ్ళిపోయి బయటికి కనబడకుండా నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్. సో మీకు ఇక్కడ ప్లీట్ తెలుస్తుంది కదా, ఇటువైపు ఒక ప్లీట్ వచ్చింది, మళ్ళీ ఇంకొక సైడ్ అంటే ఇంకో బస్ట్ వైపు ఇంకో ప్లీట్ వస్తుంది అనమాట. ఇలా చివరి వరకు స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ని పక్కకి టర్న్ చేసుకోవాలి. అంటే ఈ బాటమ్ క్లాత్ని పక్కకి, లైనింగ్ క్లాత్ని పక్కకి టర్న్ చేస్తే మనకి ఇట్లా బాడీ పార్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. చూసారా? ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ దానిపైన ఇంకొక టాప్ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ కూడా అలానే అటాచ్ చేసుకోవాలి. 2 సపరేట్గా అటాచ్ చేసేసుకొని సైడ్ జాయింట్ వేసుకొని మనము టాప్కి ఎలా అయితే సైడ్ కట్స్ ఫోల్డింగ్ చేసి కుడతామో సేమ్ అదే విధంగా సైడ్ కుట్టేసి ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టుకోవాలన్నమాట. సో ఎందుకు అది నేను చూపించట్లేదంటే జస్ట్ మనం టాప్స్ ఎలా కుట్టుకుంటాము సైడ్ ఫోల్డింగ్ వేసి, ఇంక అందుకనే ఆ వీడియోని స్కిప్ చేశాను. ఇక్కడ వరకు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ వరకు నేను షూట్ చేసి చూపించాను అనమాట. రిమైనింగ్ ఏంటంటే మన బాడీ ఫిట్టింగ్ చేసేసుకొని సైడ్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసేసుకోవడమే. చూడండి, ఇక్కడ నేను క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని మార్కింగ్ చేస్తున్నాను. మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా 2-3 స్టిచెస్ వేసుకొని ఆ కింద కనిపిస్తున్న క్లాత్ మొత్తము టాప్కి ఎలా అయితే ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటామో అలా స్టిచ్చింగ్ చేసేసుకుంటే ఇంకా కంప్లీట్గా అయిపోతుంది. బ్యాక్ నెక్కి మనం బటన్ ఒకటి వేస్తే సరిపోతుంది అనమాట. సో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లుక్ అనేది ఇట్లా టర్న్ అవుట్ అవుతుంది. సో మీకు మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకెక్కడైనా అర్థం కాలేదు అని అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే ఒకసారి మన పేజ్ని కూడా విజిట్ అయ్యి ఫాలో అవ్వండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. Bye bye.